ఈరోజు విజయవాడ పట్టణంలోని మెగా జాబ్ మేళా వీక్షిత్ భారత్ అనే సంకల్పంతో మెగా జాబ్ మేళాను ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి నిరుద్యోగులు దాదాపు 3000 మంది దాకా అటెండ్ అయ్యి ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది. ఈ జాబ్ మేళా దాదాపు వీక్షిత్ భారత్ అనే సంకల్పంతో నిరుద్యోగ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ తల నుంచి నిరుద్యోగులకి లేకుండా, ఏపీలో నిరుద్యోగ యువత లేకుండా చేయాలనే ఉద్దేశంతో మెగా జాబ్ పెద్ద కంపెనీలని మాట్లాడి విప్రో, టెక్ మహీంద్రా ఇలా పెద్ద కంపెనీలని మాట్లాడి ఇక్కడ జాబ్ మేళకి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళలో దాదాపు 3000 వేకెన్సీస్ ఉన్నారు. 10th నుంచి వేకెన్సీస్ ఉన్నాయి. 10th నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ చూడండి ఎంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు జాబ్ మేళకు ఇంటర్వ్యూలకు హాజరవుతే వాళ్ళకి సదుపాయాలు కూడా మంచిగా వెంటిలేషన్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. షామియానా వేసి ఎండకి తగలకుండా చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన అభ్యర్థులకి ఎటువంటి తాగునీరు ఇబ్బంది రాకుండా ఉండాలని ఉద్దేశంతో తాగునీరు మనిషికి ఒక బాటిల్ ఇస్తున్నారు. ఇక్కడే మన కలెక్టర్ గారు, కేసీఎల్ గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇక్కడ ఏర్పాటు చేసి జాబ్ మేళాను ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చూడండి ఎంతమంది పేరెంట్స్ ఎంతమంది వాళ్ళ పిల్లల కోసం జాబ్ వస్తుందా రావట్లేదా అని వాళ్ళ వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడే వచ్చేసి చూడండి మెగా జాబ్ మేళా టోటల్ వేకెన్సీస్ 3000. ఇక ఏ కంపెనీలు వచ్చాయనేది ఇక్కడ ఉంది. చూడండి కేసీఎల్, గద్దె రామ్మోహన్ రావు, బండమ్మ వీళ్ళందరూ అన్నీ చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ చదువు తగ్గట్టు ఇక పీజీ గ్యాలరీ ఇది అనమాట. ఇక్కడ బార్న పీజీ, ఇంటర్, డిగ్రీ, 10th ఇలా ప్రతి ఒక్కరు ఏ స్టాల్ ఆ స్టాల్ వేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అనమాట. వచ్చిన నిరుద్యోగుల అభ్యర్థుల్ని అక్కడ చూడండి ఎంత బారుగా ఉందో క్యూ లైన్. ఇక్కడ చదువు తగ్గట్టు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ స్కానింగ్ కానీ లేదంటే అప్లికేషన్ కానీ రూపంలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. చూడండి ఎంతమంది ఇక్కడ సెల్లో కొంతమంది కావట్లేదని అప్లికేషన్ రూపంలో కూడా రాస్తున్నారు. స్కానింగ్ రూపంలో కావట్లేదని అప్లికేషన్ కూడా రాస్తున్నారు. చూడండి చాలామంది. చూడండి ఎంతమంది నిరుద్యోగ ఎంప్లాయీస్ ఉన్నారు. చూడండి ఎంతమంది ఇక్కడ ఈ చాట్లో ఏ కంపెనీ ఏ రూమ్ అనేది ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలో చూసుకొని ఆ రూమ్ నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. అభ్యర్థులు చూసిన మేరకు ఇక్కడ అభ్యర్థులు చూస్తున్నటువంటి ఏ కంపెనీ ఏ జాబ్ నేను అర్హుడిని అనేది నిరుద్యోగ అభ్యర్థులు ఫ్లెక్సీ మీద ఉన్న మ్యాటర్ని బట్టి చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు ఎటువంటి అనాలోచనకు గురైనా సరే ఇక్కడ వైద్య సదుపాయం కూడా, ఉచిత వైద్య సదుపాయం కూడా ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెడిసిన్స్, ఏఎన్ఎం, నర్సులు, డాక్టర్లు కూడా ఉన్నారు. చూడండి గవర్నమెంట్ కూడా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ బ్లాక్. ఇక్కడ వచ్చేసి పెద్ద కంపెనీ విప్రో కంపెనీ ఉందన్నమాట. ఇక్కడ ఏ బ్లాక్లో పెద్ద కంపెనీ. ఇది ఏ బ్లాక్ పోయి వెళ్ళే దారి చూడండి. నిరుద్యోగులు లోపల నుంచి వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. ఇది ఏ బ్లాక్ గ్యాలరీ అనమాట. లోపల విప్రో కంపెనీ చూడండి. విప్రో కంపెనీకి అటెండ్ బీటెక్ క్వాలిఫికేషన్ అనమాట. కొంతమంది ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్ అన్నారు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు అన్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ కావాలని అంటున్నారు చాలామంది. మరి చూడండి విప్రో కంపెనీకి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నందులో విప్రో కంపెనీకి అటెండ్ అయ్యేవాళ్ళు. చూడండి ఎంతమంది ఈ గదిలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక రూమ్లో ఇంటర్వ్యూ జరిగేదాను. ఈ రూమ్లో వచ్చేసి చాలామందిని కూర్చోబెట్టారు నిరుద్యోగ ఎంప్లాయీస్ని. ఇక్కడ ఒక సారు నా కంపెనీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇండివిజువల్గా ఒక్కొక్కరు పిలిచి ఇక చూడండి రూమ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడు నా పేరు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తున్నారు. ఇక చూడండి ఇక్కడ పెద్ద బీ బ్లాక్. ఇది బీ బ్లాక్ వచ్చేసి దాదాపు 3 ఫ్లోర్లు ఉంది. చూడండి నేను చూపించేది అక్కడ ఉన్న అంత స్టూడెంట్స్ నిరుద్యోగ అభ్యర్థులు అనమాట, ఎంప్లాయీస్. చూడండి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు. ప్రతి ఒక్క రూము ఇక్కడ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మక తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు చూపించే వాళ్ళందరూ నిరుద్యోగ ఎంప్లాయీసే. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఇది ప్లే గ్రౌండ్. నేను పైన ఎక్కి నేను విజువల్స్ మీకోసం చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఒక గ్రౌండ్, వాటర్ కూడా గ్రౌండ్లో ఇప్పుడు దుమ్ము లేకుండా
వాటర్ కూడా కొడుతున్నారు ఎప్పటికప్పుడు. ఈ జాబ్ మేళకి అటెండ్ అయిన నిరుద్యోగ అభ్యర్థుల మీకు పిండి ఇచ్చా కదా. ఓకే, ఇక్కడ జాబ్ మేళకి అటెండ్ అయ్యారండి మీరు? అవునండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగున్నాయండి, చాలా పెద్ద కంపెనీస్ వచ్చాయి, మహీంద్రా కానీ ఎంఎన్సీ కంపెనీస్ చాలా వచ్చాయి. వేకెన్సీస్ కూడా అలాగే ఉన్నాయి. వేకెన్సీస్ కూడా అలా ఉన్నాయి. అటెండ్ అయ్యా. సాఫ్ట్వేర్ ఉన్నాయి, నాన్ ఐటీ ఉన్నాయి. విప్రో వచ్చి మాక్సిమం 100 వేకెన్సీస్ ఉన్నాయి. విప్రో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటున్నారంట. ఫ్రెషర్స్ తీసుకుంటున్నారా? మహీంద్రా వాటికి అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి నుంచి వచ్చాను. తెనాలి, గుంటూరు జిల్లా. ఇక్కడ ఏపీలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంత జాబ్ మేళ జరుగుతుంది. దీనిపై మీ ఎలా స్పందన బాగుందంటారు? ఇలా ఇక్కడ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ యూత్ ఉన్నారు, వాళ్ళకి ఈ విధంగా ఫెసిలిటీ ఇస్తుంటే ఎలా ఉంది? డెవలప్ అవుతుంది అంటారు. ఇప్పుడు శాలరీకి ఎంతకైనా చేసేటట్టు ఉన్నారా? శాలరీ అది చెప్పలేమండి, పెర్ఫార్మెన్స్ మనం ఇచ్చేదాన్ని. అసలు ఇంటర్వ్యూసే దొరకట్లేదు బయట, మనకు బయట జాబ్స్ దొరకలేదా? గ్రేట్ అట్లా అంటే అందరిని ఒకే చోట గ్యాదర్ చేసి ఇలా పెట్టడం బాగుందట. మీకు వాటర్ ఫెసిలిటీ ఏమైనా ఉందండి ఇక్కడ? లోటుపాట్లు ఏం జరగలేదు? వాటర్ ఫెసిలిటీ బాగుంది. బాగా పెడతారు. ఫుడ్ కూడా పెట్టారు. మీరేం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది, కంప్లీటా? ఎన్ని సంవత్సరాలు కంప్లీట్? ఇప్పుడు కంపెనీకి అటెండ్ అయ్యారు మీరు? ఫ్రెషర్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. ఎన్నో నెంబర్ అండి అది? 3. గుంటూరు తెనాలి. మీ డాడీ గారు ఏం చేస్తారు? పెయింటర్. ఎంతమంది మీ రిలేటివ్స్? అదే బ్రదర్స్? ముగ్గురు. మీరు చిన్న వాళ్ళ? రెండో వాడిని. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఇలా జాబ్స్కి ఇంటర్వ్యూ బయట దొరకట్లేదు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నమాట. మనకి ఇదంతా జరుగుతుంది. ఎంతమంది నిరుద్యోగులు వచ్చి ఉంటారు ఇక్కడ? మీ సుమారు 1500 పైన వచ్చి ఉంటారా? ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ అయిపోయిందా? సెలెక్ట్ అయ్యారా? అంటే కాల్ చేస్తున్నారా? కాల్ చేస్తున్నారా? ఓకే అండి. అయితే స్పందన అయితే బాగుంది మంచిగా. ఎంతమంది బయట ఏ కంపెనీ అయినా ముందు మెట్లు ఎక్కనియట్లేదా? ముందు అసలు లోపలికి వెళ్ళడానికి గేట్స్ వదలట్లేదు. వెళ్ళండి అంటున్నారు ముందే బయట. అసలు ముందు వేకెన్సీ లేవంటున్నారు, ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు సాఫ్ట్వేర్. వీళ్ళు ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ గవర్నమెంట్. బాగుందంటారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ విజయవాడ. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది మొన్న 6 నెలలు అవుతుంది. అంటే ఫ్రెషర్స్ మీరు? జాబుల కోసం గట్టిగానే చూస్తున్నాం. మీరు బయట తిరిగారు ఏమైనా జాబుల కోసం? జాబుల కోసం గట్టిగానే తిరిగామండి. చాలా కంపెనీస్, నేను వెళ్ళిన కంపెనీసే కాదు, చాలా కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏ కంపెనీస్ అంటే? ఒక నాన్ ఐటీవి. అంటే ఈ కంపెనీకి మీరు బయట తిరిగేశారు ముందే? అంటే వెళ్ళాను ఫస్ట్. వెళ్ళిన తర్వాత ఆ కంపెనీస్ వెళ్ళిందంటే కొంచెం చూసి మంచిగా వెళ్ళాను, కానీ బెస్టే దొరికినాయి. ఇప్పుడు విప్రోలో ఏమన్నా ట్రై చేశారు మీరు? విప్రోలో ట్రై చేయలేదండి. కొంచెం మేము ట్రిపుల్ డిపార్ట్మెంట్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ కోసం చూస్తుంటే కంపెనీ ఒకటి ఉంది, సెలెక్ట్ చేశారు కంపెనీ. రేపు టెక్నికల్ రౌండ్ అన్నారు మండే. ఇంకా చూసి రమ్మన్నారు. మండే వర్చువల్ గా జరుగుతున్నారు. ఆన్లైనా? మీరేం చదువుకున్నారు? బీటెక్. మీరు ఎంతమంది? మీ ఫాదర్ గారు ఏం చేస్తారండి? ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్. మొత్తానికి అయితే ఇంతమంది నిరుద్యోగులు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బయట జాబ్స్ లేవు అని అనిపిస్తుందా? అంటే బయట జాబ్స్ పర్లేదండి, ప్రభుత్వం తీసుకొచ్చింది కదా మంచి కంపెనీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వికసిత భారత్ అని సంకల్పంతో ఈ జాబ్ చెప్పుకోవచ్చు. చాలా జరిగినాయి, కానీ కొంచెం ట్రీట్ చేయడం విధంగా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని బాగున్నాయండి. అవన్నీ కామన్ స్టూడెంట్స్ కానీ టీచింగ్ అవి బాగుంది. దాంట్లో వచ్చింది 12 ఎక్కడ వచ్చింది? వచ్చి జాయిన్ అవ్వమన్నారు. ఇంకోటి వచ్చేపాటికి మండే ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది అయిపోతే అది ఎక్కడ ఇంటర్వ్యూ? అది కాను. ఇట్లా జాబ్ రోలు అంటే విద్యార్థి మొత్తం మీద చాలామంది ఉద్యోగులు చాలామంది ఉన్నారు, పెట్టడం బాగుంది. పర్లేదు, ఏది ఇంట్లో ఖాళీ కూర్చోవడం వల్ల 10-15 శాలరీ వెళ్ళడం. అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ లేవు కాబట్టి ఇలాంటివి ఇప్పుడు ఎలాగో జాబులు లేవు, ఇంట్లో కూర్చొని ఖాళీగా తిన్నాను, ఇంట్లో వాళ్ళు బాగా అవడం కన్నా ఏదో బయట మంచి వెళ్ళి
మీరు ఎంతమంది ఫ్యామిలీస్? ఇంట్లో మీ చిన్న వాళ్ళ అతను ఏం చేస్తారు? ఫైనల్ ఇయర్ అతను వచ్చాడా? అతను సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యి ఉంటుంది, నేను పెద్ద అడగలేదు. డాడీ ఏం చేస్తారు? డాడీ గారు తండ్రి మిడిల్ క్లాస్ ఉంది, జాబ్ వచ్చిందన్నమాట. మీరు ఎక్కడ నుంచి మరి మీరేం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయరా? బీటెక్లో ఏ బ్రాంచ్? సివిల్. మీరు ఏమైనా జాబ్ చేసేసారా? పర్సూయింగ్ అని అవ్వద్దంటున్నాను. బీటెక్ అవ్వలేదు, పాస్ అవుట్ అవ్వలేదని వద్దాను. అంటే కంప్లీట్ కావాలంటారా? ఇదే విప్రో కంపెనీ అని టెక్ మహేంద్ర అని చాలా ఎక్స్పీరియన్స్ కావాలంటారు విప్రో వాళ్ళు. అంటే ఇలా మనకి ఇది పెట్టడం వల్ల బాగుందంటారా? జిల్లా మొత్తం మీద ఒకేసారి ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఖాళీ నిరుద్యోగ యువత ప్లస్ చాలామంది జరుగుతున్నారు చూసారు. అంటే కాంపిటీషన్ ఉందన్నమాట. అంటే ఎంత శాలరీకైనా చేసేటట్టు ఉద్దేశం ఉంది మీకు? ఉన్నారు. మీ ఫ్యామిలీ ఎంతమంది? మీరు నాన్నగారు ఏం చేస్తారు? మాల్ వర్క్ చేస్తారు. అంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. జాబ్ లేనిది ఏది మన కుటుంబం వెళ్ళదు. అంటే చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు డిలే అయ్యారు కొద్దిగా, అంటే ఎక్స్పీరియన్స్గా అంటే కంప్లీట్ కావాలంటున్నారు కదా. బీటెక్ ఈ పేరు ఏంది? మనకంట అనుకంట